ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. సకల వేదాంత సారమైనటువంటి ధర్మరహస్యము. అంటే గృహస్థులందరూ కూడా ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని కూడా కోరుతూ ఉంటారు. దాని ద్వారా మోక్షాన్ని కూడా కావాలి. అది కూడా మరి ధర్మబద్ధంగా ఉన్నటువంటి వారు, పుణ్యకార్యాలు చేసేటువంటి వారు, యజ్ఞయాగాది క్రతువులు, దాన వ్రతాలు చేసేటువంటి వారు మోక్షాన్ని కూడా కావాలి అనుకుంటారు. ఆ విధంగానే అటువంటి గృహస్థులు పరమ భక్తి శ్రద్ధలతోటి ఈ గురుగీత జపము గనక కావించినట్లయితే ఏ కొరత కూడా లేకుండా సర్వ సౌభాగ్యాలతోటి సంపూర్ణంగా సుఖంగా ఉంటూ ఉంటారు. వారు ఎటువంటిది కోరినప్పటికీ కూడా అది ఫలించి వేస్తుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు. ఇదే సత్యము, సత్యము, సత్యము. కాబట్టి ఈ చెప్పినటువంటి ఈ సకల వేదాంత సారమైన ధర్మరహస్యమైన శ్రీ గురుదేవుని యొక్క తత్వము కూడా, వారి యొక్క జ్ఞాన సంపద, మహాత్మ్యము మొదలైనటువంటి విషయజాతమంతా కూడా నిజంగా సత్యమే, సత్యంగా అది వాస్తవమే అనే సత్యము. మరియు కూడా అది సత్యమే. విచారించి చూచినట్లయితే గురుగీతతో సమానమైనటువంటి స్తోత్రము లేదు. శ్రీ గురు పరబ్రహ్మస్వరూపము కంటే యథార్థమైన తత్వము కూడా మరొకటి లేనే లేదు. అంటే జన్మన తరింపజేసేటువంటి శ్రీ గురుమూర్తిని ప్రతి ఒక్కరూ కూడా శరణ పొందాలి అని తెలియజేస్తూ, అంతేకాదు శ్రీ గురుదేవుడు నిత్యము కూడా ఎటువంటి వాడు అంటే ఎల్లవేళలా నిత్యోదితుడు. అన్ని వేళల యందు కూడా ఇక్కడ గురుత్వము, గురువు అంటే జ్ఞాన ప్రకాశము. ఆ జ్ఞాన ప్రకాశము అనేది ఒకసారి ఉండి ఒకసారి పోతుందా అంటే మనం అనుసరించకపోతే అది లేనట్లు అనుకోకూడదు. ఎల్లవేళలా నిత్యోదితంగా శాశ్వతంగా ఉండేటువంటిదే శ్రీ జ్ఞానతేజం. కాబట్టి ఈ జ్ఞానతేజం యొక్క స్వరూపమే శ్రీ గురుదేవుడు కదా. అందుకే శ్రీ గురుదేవుడు అని నిత్యము కూడా ప్రకాశించేటువంటి దైవం. తాను ప్రకాశిస్తూ తన చుట్టూ ఉన్నటువంటి ప్రతి పరిసరాన్ని కూడా ప్రకాశింపజేయగలడు. దేని ద్వారా? జ్ఞాన తేజస్సు ద్వారా. కాబట్టి అందుకే ఆ ప్రకాశించేటువంటి దేవుడు తనే దైవము. శ్రీ గురుమూర్తియే సంసార కూపము నుండి కూడా ఉద్ధరించేటువంటి పరమధర్మం. ఇక అంతకుమించి ధర్మం అనేటువంటిది ఉన్నదా అంటే లేనే లేదు. ఎలాగంటే శ్రీ గురుదేవుని యొక్క స్వస్వరూప పరబ్రహ్మమునందు స్థిరనిష్టయే శ్రేష్టమైనటువంటి తపస్సు. మరి మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా, ఎన్ని చదువులు చదివినా, ఎన్ని ఉన్నప్పటికీ కూడా శ్రీ గురుదేవుని యొక్క కరుణ లేకపోతే వ్యర్థమే కదా, ప్రయోజనరహితమే కదా. ఎలాగంటే కోరి అంబుదిపై వాన కురిసినట్లు కాననంబున వెన్నెల గాయురీతి గోటి చదువులు చదివియు గురుని కరుణ బడయలేకున్న చదువులు వ్యర్థమయ్యే. ఎన్ని చదువు ఆ చదువులన్నీ కూడా ఏంది? దేహ సంబంధమైన సౌకర్యాలను వనగూర్చుకోవడం కోసం చదివినటువంటి చదువులే. ఆ దేహ సంబంధమైన కీర్తి ప్రతిష్టల కోసము, దాని ద్వారా ధనాలను, భవనాలను, మేడలను, మరి కూడా పరిసరాలను, తను మరి మంచి పదవిని, గొప్ప గొప్ప భూములను ఇలా కొనుక్కొని ఏది ఏమైనా శరీరం పోతే వాడు సంపాదించినటువంటివన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఆ సంపాదించడానికి మూలమైనటువంటి చదువులు ఉన్నవి, పాండిత్యం ఉన్నది, విద్య ఉన్నది, ఇదంతా ఏమైపోతుంది? తన శరీరంతో పాటే అంతరించిపోతుంది. అందుకే అది ఏ విధంగా వ్యర్థమైపోతుంది అంటే కోరి అంబుదిపై వాన కురిసినట్లు.
సముద్రం మీద వాన పడితే ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? ఎంత వాన 365 రోజులు సంవత్సరాల తరబడి వర్షం కురిసినా అదేం పెద్ద ఊబికి రాదు. దాని నీటి ద్వారా మరి పంటలకు అనుకూలమైనది కాదు. ఎందుకు? సముద్రము అంటేనే లవణ మిశ్రితము. ఆ ఉప్పు నీరుతోటి ఉప్పు మాత్రమే తయారవుతుంది, కానీ మిగతాదంతా కూడా మరి ఏ పంటలకు కూడా పనికిరాదు. అంతేకాదు అది ఉప్పొంగదు. అంటే సముద్రంలో ఎంత వానబడినా కూడా ప్రయోజనం లేదు. అదే నదుల మీద కానీ ఏ తటాకాలలోనో సరస్సుల్లోనో నీటి గుంటల్లోనో చెరువుల్లోనో పడితే అది మంచినీరు త్రాగడానికి ఉపయోగించుకుంటూ మరి ప్రాణికోటంతా కూడా నీటి ఆధారంతో ఆ పరిసరాలలోనే వాటి యొక్క సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ, అంతేకాదు పంట పొలాలు చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఆ పడినటువంటి వాన ద్వారా చేరినటువంటి నీటి చలమల ద్వారా అవన్నీ కూడా పచ్చగా పరిసరాలంతా మరి హరితవర్ణంగా మారిపోతాయి. ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి అంటే అది సముద్రంలో నుండి వచ్చినటువంటి నీరే. కానీ సముద్రంలో నుండి వచ్చినటువంటి ఆవిరి, నీటి ఆవిరి అనేటువంటిది ఆ నీరే ఆవిరిగా తయారై మేఘాలుగా ఏర్పడి ఆ మేఘాలు ఘనీభవించి గాలికి ఎక్కడికి పడితే అక్కడ కొట్టుకుపోయి ఆ కొట్టుకుపోయిన తర్వాత చల్లని గాలి తగిలినప్పుడు ద్రవీభవించి వర్షంగా పడితే ఇతరత్రా ప్రాంతాలలో పడితే అది చాలా ఉపయుక్తం. అదే సముద్రంలో నీరే సముద్రంలోనే వాన కురిసిందనుకో, అందుకే కదా కోరి అంబుదిపై వాన కురిసినట్లు. అంటే సముద్రం మీద వర్షం పడితే ఏమైనా ప్రయోజనం ఉన్నదా అంటే లేదు. వర్షం అయితే పడింది, కానీ ఉపయోగం లేని ప్రదేశంలో పడింది. అలాగే కాననంబున వెన్నెల గాయురీతి, అడవిన కాచిన వెన్నెలలాగానే అడవిలో వెన్నెల లేకపోయినా అక్కడ జీవించేటువంటి జీవరాశికి వెన్నెల అవసరం లేదు. అవి ఎలాగైనా సరే వాటి జీవన విధానం అనేటువంటిది అక్కడ అలవాటు పడిపోయి ఉన్నది. అదే వెన్నెల గ్రామాలలో నగరాలలో కాస్తే దానిని ఉపయోగించుకొని పనులు చేసేవారు, హాయిని పొందేవారు, సౌఖ్యాన్ని అనుభవించేవారు. ఆ వెన్నెలలో మరి కవులు సైతం కూడా వారి యొక్క కవిత్వాన్ని వెలసిల్లేటట్లుగా చేసేటువంటి వారు. ఈ వెన్నెల ద్వారా అనేక క్రియలు కార్యాలు ఏది జనావాసము చోటైతే అది ఉపయుక్తంగా ఉంటుంది. అంతేగాని అడవిలో వెన్నెల కాస్తే ప్రయోజనం ఏముంది అంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఆ వెన్నెల అనేటువంటిది వృధానే కదా, ఆ సముద్రంపై పడినటువంటి వాన వృధానే కదా. అదేవిధంగా ఎలాగంటే కోటి చదువులు చదివినను, ఎన్ని చదువులు చదివినప్పటికీ కూడా కోటి విద్యలు కూటి కొరకే కుంభినిలోన అని ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కూడా అవన్నీ కూడా శరీరాన్ని పోషించుకునే నిమిత్తమే. కానీ ఈ శరీరం యొక్క అవస్థలు పోయి మళ్ళీ ఆ బ్రహ్మతత్వమునందు పరివ్యాప్తమయ్యేటువంటి స్థితి ఎవరు చెప్తారు? కేవలం గురుని యొక్క కరుణ పొందినటువంటి వాళ్ళు మాత్రమే ఆ తత్వాన్ని పొందుతారు. అందుకే గురుని కరుణ వడయలేకన్నా చదువులు వ్యర్థమయ్యే. అంతే కదా మరి. గురువు యొక్క కరుణను పొందక గురువు వద్దనున్నటువంటి ఆ పరబ్రహ్మ విద్యను వీడు గనక గురువు దగ్గర నుండి గనక తీసుకోలేకపోయి గురువు యొక్క కరుణ పొందలేక గురువు యొక్క సాన్నిధ్యాన్ని వాడు చేరలేకపోతే ఎన్ని చదువులు చదివినప్పటికీ కూడా వృధానే. ఎలా వృధా? సముద్రంలో వర్షం పడితే ఎలా వ్యర్థమవుతుందో, మరి అడవిలో వెన్నెల కాస్తే ఎంత వ్యర్థమో ఉపయోగం లేకుండా ఉంటుందో అలాగే వ్యర్థమే అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని చదువుకున్నా, ఎన్ని అధికార పదవులతో లాభిస్తూ ఉన్నా, ఎన్ని సుఖ సౌకర్యాలతో వాళ్ళు వెలసిల్లుతూ ఉన్నా, ఎంత ధనాలు భూములు సంపాదించుకుని ఉన్నా, ఎన్ని ఉన్నప్పటికీ కూడా శ్రీ గురుమూర్తి యొక్క కరుణను పొందినటువంటి వారు మాత్రమే తరిస్తారు, వారు మాత్రమే పరబ్రహ్మ స్వరూపులు అవుతారు. అందుకే గురుమూర్తిని ప్రతి ఒక్కరూ కూడా భక్తియుతంగా సేవించి ఆ పరబ్రహ్మ తత్వమునందు వాళ్ళు కూడా ఏకత్వాన్ని పొందాలి అని తెలియజేస్తూ, అంతేకాదు అందుకే ఏమని చెప్తూ ఉన్నారు అంటే శ్రీ గురుదేవుని యొక్క స్వస్వరూపం ఎటువంటిది అంటే పరబ్రహ్మమునందు స్థిరమైనటువంటి నిష్ఠ ఏదైతే ఉన్నదో అదే శ్రీ గురుమూర్తి యొక్క స్వస్వరూపము. ఆ శ్రీ గురుదేవుని యొక్క స్వస్వరూప పరబ్రహ్మమునందు ఎవడైతే స్థిరమైన నిష్ఠ కలిగి ఉంటాడో అదే కదా నిజమైన గొప్పదైన శ్రేష్టమైనటువంటి తపస్సు.
అని చెబుతూ, అంటే తన ఇంద్రియాలు అన్నింటినీ కూడా నిగ్రహించుకొని గురుదేవుని యొక్క సేవా నిమిత్తము గురువు యొక్క వాగమృతం కోసం ఎదురు చూస్తూ వారి యొక్క జ్ఞాన ప్రవాహం అనేటువంటిది వాగేంద్రియం ద్వారా బయలువెడలినప్పుడు దానిని అనుసరించేటువంటి సమర్థత కలిగి ఉన్నటువంటిది శ్రేష్టమైనటువంటి తపస్సు అని చెబుతూ, అంతేకాదు గురువు కన్నా కూడా మరి సత్కృష్టమైన ఉత్కృష్టమైనటువంటి మరి ఒక వస్తువు ఉన్నదా అంటే లేదు. ఎందుకు? గురువు మాత్రమే పరతత్వాన్ని గురించి తెలియజేస్తాడు. గురువు మాత్రమే పరిపూర్ణాన్ని గురించి, పరబ్రహ్మ తత్వాన్ని గురించి, పరమాత్మను గురించి తెలియజేస్తాడు. అసలు మనం ఎవరము? ఈ జడప్రాయమైనటువంటి శరీరమా, శరీరాంతర్గతంగా ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమా అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తాడు. ఆ తెలియజేసి, అయితే మనం పదార్థమైనప్పుడు ఈ జడప్రాయమైనటువంటి తనువు మనము కాదని, పరబ్రహ్మ సత్తా వస్తువు మాత్రమే మనమని తెలియజేసి ఆ ప్రకారంగా నడిపించి ఆ పరబ్రహ్మ సత్తా యందు సమర్థత కలిగేటట్లుగా చేసి జ్ఞానము ద్వారా వాడు పరబ్రహ్మ స్వరూపాన్ని పొందేలాగా చెందేలాగా చేయగలిగినటువంటి మరి సద్గురుమూర్తి మాత్రమే ఆ పనికి సమర్థులు. కానీ ఇంకెవ్వరూ కూడా అటువంటి పని చేయలేరు. అందుకనే శ్రీ సద్గురుమూర్తి కంటే ఉత్కృష్టమైన ఉన్నతమైనటువంటి మరొక వస్తువు ఉన్నదా అంటే లేదు. పరమాత్మ కూడా వచ్చి నేను పరమాత్మను అని చెప్పదు. పరమాత్మను చూపించేవాడు ఇదిరా పరమాత్మ తత్వం అని శ్రీ గురుమూర్తి జ్ఞాన బోధ ద్వారా మాత్రమే తెలియజేస్తే దానిని నిరాటంకంగా కొనసాగుతూ వెళ్ళినటువంటి వాడు పరమాత్మ తత్వాన్ని పొందుతాడు. తన యొక్క సొంత సదనం ఎక్కడుండి జాలువారాడో మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడే నిక్షిప్తమై లయమై ఉంటాడు అని చెప్పేటువంటి బోధ శ్రీ సద్గురుమూర్తి. అందుకే గురువు కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి మరి ఒక వస్తువు ఉన్నది అని మనం చెప్తామా అంటే లేనే లేదు అని చెబుతూ, అంటే సకలము కూడా శ్రీ గురు స్వరూపమే. ఏది చూడు, ఏది తెలుసుకో, ఏది విను, ఏది కను, ఎక్కడ నడయాడు, సకలము కూడా సర్వేక సమస్తమైనటువంటి తెలివి స్వరూపము అదే గురుస్వరూపమే. ఆ తెలివి అనేటువంటిది మనం గురువు అని గుర్తించకపోవచ్చు. ఆ జ్ఞానాన్ని, ప్రాపంచక జ్ఞానాన్ని వేరు చేసి పారమార్థిక జ్ఞానాన్ని చక్కగా అంటి ఉండేలాగా చేయగలిగినటువంటి సత్తా శ్రీ సద్గురుమూర్తులదే. కాబట్టి ఇక్కడ గురువు కంటే అధికమైనటువంటివి పదార్థము అనేటువంటిది మరొకటి లేనే లేదు. కాబట్టి సకలము సర్వేక సకల ఐశ్వర్యాలు కానీ, సకల విభూతులు కానీ, సకల మహాత్మ్యాలు కానీ సర్వము కూడా శ్రీ గురువు యొక్క స్వరూపమే అని చెబుతూ, అందుకే ఈ విషయాన్ని గురించి 3 సార్లు చెప్పడమైంది. ఏమని? ఈ గురువు కంటే విలువైనది, మరి గురువు కంటే ఉత్కృష్టమైనది మరి ఒక వస్తువు లేదు. ఇదే సత్యము, ఇదే సత్యము అని చెబుతూ ముమ్మారు ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే దృఢత్వం కోసం. నేను అదే మనం సాధారణంగా మాట్లాడుకునేటప్పుడు నేను ముమ్మాటికి ఇదే చెప్తాను అని నొక్కి వక్కాణిస్తాం ఒక్కొక్క విషయాన్ని రూఢిపరచడం కోసం. అలాగే ఇది కూడా ఇదే విషయం దృఢపడడం కోసం ముమ్మారు కూడా ఒకే విషయాన్ని చెప్పబడింది. ఏమని అంటే శ్రీ గురుమూర్తి మాత్రమే నిత్యము ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు కూడా ప్రకాశింపచేసేటువంటి దైవం. అంటే శ్రీ గురుమూర్తి మాత్రమే సంసారము నుండి ప్రతి ఒక్కరిని, తనను ఆశ్రయించిన వారిని సంసార ఆర్తిని పొంది సంసారం పట్ల భయం కలిగి విరక్తి చెంది పారమార్థిక తత్వాన్ని అనుసరించి పరమాత్మ తత్వాన్ని పొందాలి అని కోరుకునేటువంటి వారిని ఉద్ధరించేటువంటి పరమధర్మం శ్రీ సద్గురుదేవుడే అని చెబుతూ, అందుకే దీనిని గురించి ముమ్మాటికి చెప్పడం ఎందుకు అంటే నమ్మడం కోసం, విశ్వాసం కలగడం కోసం, అదే ప్రామాణికము అని దృఢపరచడం కోసం. కాబట్టి ఇక్కడ బ్రహ్మప్రాప్తికి సాధనమైనటువంటి ధర్మనిష్టాదులు అంటే బ్రహ్మను ప్రాప్తింపజేసుకోవడం కోసం ఒకటి ఏకాయకిని మనం కోరగానే బ్రహ్మతత్వం అవుతామా? కాదు కదా. అందుకని శ్రీ సద్గురుమూర్తి బోధించినటువంటి జ్ఞాన మార్గంలో పయనించడమే సాధనం. అటువంటి సాధనమైనటువంటిది ధర్మనిష్టలు అంటే నిష్ఠ మొదలైనటువంటివి ఉన్నవి. అవే శ్రీ గురుస్వరూపాలే. అంటే శ్రీ గురుస్వరూపాన్ని ఏ రీతిగా
ఉన్నతంగా, ఉత్తమంగా, ఉత్కృష్టంగా భావించి తనను తాను సమర్పించుకున్నటువంటి వాడు మాత్రమే శ్రీ గురు స్వరూపాన్ని గురించి ఎరుగగలుగుతాడు. అయితే ప్రాప్యము గురు పరబ్రహ్మమే అని చెప్పడం చేత తనకి బోధించేటువంటిది జ్ఞానము శ్రీ గురు స్వరూపమే, తనకు ప్రాప్తించేటువంటి వస్తువు శ్రీ గురు స్వరూపమే. శ్రీ గురుమూర్తి ద్వారానే ధర్మనిష్టాదులు తెలుస్తాయి. అంటే ధర్మము, నిష్ఠ మొదలైనటువంటి అనుష్ఠాన సాధనాలు ఇవన్నీ కూడా ఏంటి? శ్రీ గురు స్వరూపాలే. ఇంతకు మించి మరొకటి లేనే లేదు. ఇక్కడ ప్రాప్తించే సరే ఆ సాధన ప్రకారం మనం అనుసరిస్తూ వెళ్ళాం. అక్కడ ప్రాప్తించేటువంటి వస్తువు ఏంటి? శ్రీ గురు స్వరూపమే. కాబట్టి ఇక్కడ మరి ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ శ్రీ గురు పరబ్రహ్మమే అని చెప్పడం కోసం. అంటే ఆశ్రయించేది శ్రీ గురుమూర్తిని, మరి సేవ చేసేది శ్రీ గురుమూర్తికి, మరి జ్ఞానాన్ని పొందేది శ్రీ గురుమూర్తి ద్వారా. మనకు ప్రాప్తించేటువంటి వస్తువు పరబ్రహ్మ వస్తువైనటువంటి శ్రీ గురుమూర్తియే. ఇక్కడ మనకి ఏదైనా సరే శ్రీ గురుమూర్తి కంటే మరి వేరైనటువంటి వస్తువు మరొకటి ఉన్నదా అంటే లేదు కదా. అందుకే శ్రీ గురు పరబ్రహ్మమే అని చెప్పడం చేత గురువు కంటే మరి ఒక వస్తువు లేదు అని చెప్పడమే కదా అని చెబుతూ, ఏ విధంగా అంటే గురువే సర్వస్వము, గురువే సర్వానికంటే కూడా అధికము అని దాని గురించి తెలియజేస్తూ, ధన్యమాత పితా ధన్యో గోత్రం ధన్యం కులోద్భవ ధన్యా చ వసుధాదేవి యత్ర స్యాత్ గురు భక్తత. కాబట్టి గురువునందు పరమభక్తి ఏ మహాత్మునికైతే ఉన్నదో అటువంటి వాడు మహామహిమాశాలియగు పరమ భక్తుని యొక్క తల్లిదండ్రులు కూడా ధన్యులే అవుతూ ఉన్నారు. ఎవడైతే గురువు యొక్క సేవా భాగ్యాన్ని నోచుకున్నాడో, ఎవరికైతే గురువునందు పరమభక్తి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీకంటే నాకు వేరైనటువంటి దిక్కు లేదు, నీవే నన్ను రక్షించాలి, నువ్వు ఏ విధమైనటువంటి త్రోవ చూపించి దానిలో నడిపించి నన్ను జ్ఞాన మార్గంలో పయనింపజేసి పరమాత్మతత్వాన్ని పొందిస్తావు, నీ ఇష్టము అని శ్రీ సద్గురుమూర్తికి తనను తాను త్రికరణ శుద్ధిగా ఎవడైతే అంకితమై దత్తము చేసుకుని ఉంటాడో, సమర్పించుకుని ఉంటాడో అటువంటి వాడే పరమభక్తుడు. అంటే గురుదేవుని పట్ల ఉన్నటువంటి పరమభక్తి ఎవరికి ఉంటుందో ఆ ఉన్నటువంటి వాడు సామాన్యుడా? గురుభక్తుడు అనేటువంటి వాడు కానే కాదు, మహాత్ముడు. గొప్పదైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి మరి కోరికతో ఉన్నాడు. తన యొక్క ఆత్మతత్వాన్ని తనే తెలుసుకొని దాని యందే రమించాలి అని కోరుకున్నాడు. ఆ కోరుకున్నటువంటి కోరికకి శ్రీ గురుదేవుడు ఉపదేశించినటువంటి జ్ఞానము తోడైనప్పుడు వాడు ఇక పరమ గురుభక్తుడే అవుతూ ఉన్నాడు. అటువంటి గురుభక్తి, అటువంటి పరమభక్తి ఎటువంటి మహాత్మునికైతే ఉన్నదో అట్టి ఆ మహాత్ముడు మహామహిమాశాలియగు పరమ భక్తుని యొక్క, అంటే వాడు ఎటువంటి వాడు? మహామహిమాశాలి. వానికి ఎన్ని మహిమలు ఉంటాయి? ఇన్ని అని చెప్పలేం. ఎన్ని సిద్ధులు వస్తాయి? ఇన్ని అని చెప్పలేం. అందుకే మహామహిమలు. అటువంటి వాడికి వాని యొక్క దేహాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా ధన్యులే అవుతూ ఉన్నారు అనే చెబుతూ, అంటే ఎలాగంటే ఆ గర్భవాసాన మోసినటువంటి తల్లి ధన్యురాలు, ఆ శరీరం రావడానికి మరి బీజప్రాయమైనటువంటి తండ్రి ధన్యుడు. ఆ శరీరాన్ని వారిద్దరూ కలిసి కొంతకాలం వానికి జ్ఞాన పరిపక్వమై శ్రీ సద్గురుదేవుని యొక్క సన్నిధి చేరేటంత వరకు ఆ శరీరాన్ని పోషించినటువంటి తల్లిదండ్రులు, వారితో ఆడుకున్నటువంటి మరి తోటి బాలురు, వీరంతా కూడా పరమధన్యులు. ఎందుకు అంటే ఆ శరీరంతో సహా అంతర్గతంగా ఉన్నటువంటిది ఏ మహాత్మ అయితే ఆవరించి ఉన్నదో, మహనీయమైనటువంటి ఆత్మ, గొప్పదైనటువంటి ఆత్మ దాని యందు ఆ శరీరాన్ని ధరించి ఉన్నది కాబట్టి వాని యొక్క గోత్రం కూడా మహాపవిత్రమైపోతుంది. వాడు ఏ గోత్రంలో ఉద్భవించాడో అంటే ఆ గోత్రీకులందరూ కూడా ఉద్ధరించబడతారు అని చెబుతూ మనకి శాస్త్రం కూడా చెప్తుంది. ఏమని? ఎవరైతే సరైనటువంటి పురుషుడు అంటే పురుషార్థాన్ని
పరమ పురుషార్థాన్ని పొందినటువంటి మహనీయుడు ఏ గోత్రములో ఏ వంశంలో ఉద్భవించాడో ఆ ఉద్భవించినటువంటి వానికి పూర్వపు వారు 21 తరాల వారు, వాని తర్వాత 21 తరాల వారు కూడా ధరించిపోతారు అనేటువంటిది శాస్త్రవచనం. ఇదే వేద సమ్మతం అని చెబుతూ, అంటే ఈ గోత్రము ఆ మహనీయులు జనించినటువంటి తల్లిదండ్రులు ధన్యులు అవడమే కాదు, ఆ యొక్క గోత్రం కూడా పవిత్రమైపోతుంది. వాని యొక్క కులములో పుట్టుకయు కూడా పుణ్యవంతమే అవుతుంది. అంటే ఫలానా ఆయన మా కులస్తుడు అని చెప్పుకొని ఆ తరాల వారు కూడా ఆ జ్ఞానంతో అంటారో జ్ఞానంతో అంటారో, కానీ ఆయన ఏ కులములో అయితే ఆయన శరీరం ఉద్భవించిందో ఆ కులములో కూడా ఆయన యొక్క పుట్టుక అనేటువంటిది పుణ్యవంతమే అయి ఉంటుంది. అంతేకాదు భూమి కూడా శాంతివంతమవుతుంది. ఆయన ఉన్నటువంటి ప్రదేశంలో సస్యశ్యామలంగా, మరి ఎలాగంటే సస్యశ్యామలంగా పంటలు పండటం, సకాలంలో వర్షాలు కురవడం, కరువు కాటకాలు లేకపోవడం, ప్రజలందరూ ధర్మబద్ధంగా నడవడం, ఇటువంటి ఒక తేజరిల్లినటువంటి యశోవంతమైనటువంటి విషయం అంతా కూడా అక్కడ వ్యాప్తమై ఉంటుంది అని చెబుతూ, అలా శాంతివంతంగా ఉండడం చేత ఎంతగానో పుణ్యం చేసి పరమ పవిత్రమే అవుతుంది. అటువంటి మహనీయుడు వారి మధ్యలో, వారి పరిసరాలలో, వారికి అనుకూలంగా, వారికి దగ్గరలో జన్మించినటువంటి వారి యొక్క తేజో విరాజమానమైనటువంటి కాంతి ప్రకాశం చేత చుట్టూ కూడా పరమ పవిత్రం పావనవంతమే అవుతూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు భక్తుని యొక్క అంటే మనకి ఏమని చెప్తూ ఉన్నారు అంటే, నృత్యంతి ప్రేతర సర్వే సంతుష్టాస్తస్య వంశజాః దేవాశ ఋషయన్ తృప్తాః ప్రయాంతి పరమం పదం. భక్తుని యొక్క జన్మం చూచి దేవతలు సంతోషిస్తారు, అంతేకాదు ఋషులైతే తృప్తి పడతారు. ఆ వంశంలో జన్మించినటువంటి సమస్త పితరులు కూడా వారికంటే మరి వారి వంశంలో పూర్వపు వారంతా కూడా ఆనందంతో నృత్యం చేస్తారు. వారికి సంబంధించినటువంటి వారంతా కూడా ఉత్తమమైనటువంటి లోకాలనే పొందుతారు అని మనకి ఈ యొక్క విషయాన్ని అంటే, నృత్యంతి పితర సర్వే సంతుష్టా సస్య వంశజాః దేవాశ్చ ఋషయస్తప్తాః ప్రయాంతి పరమం పదం అనేటువంటి విషయాన్ని గురించి మనకు వరాహ పురాణంలో ఇంత స్ఫుటంగా చెప్పబడింది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.